పోక్సో అంటే ఏంటి? సినిమా తీసి భయపడేంత విషయం ఏముంది ఈ చట్టంలో? పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. చట్టాన్ని 2012లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 18 సంవత్సరాలలోపు పిల్లలను లైంగిక వేధింపులకు, దాడులు, వారిపై అగత్యాలకు, ఫోర్నోగ్రఫీ లాంటి నేరాల నుండి రక్షించేందుకు ప్రవేశపెట్టిన చట్టమే ఇది. భారతదేశంలో పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతుండటంతో భారత పెనల్ కోడ్ పిల్లల లైంగిక దాడికి సరైన రక్షణ లేకపోవడంతో పోక్సో చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. చైల్డ్ ఫోర్నోగ్రఫీ, హెరాస్మెంట్, అబ్యూస్ లాంటి నేరాలను కఠినంగా ఎదుర్కోవడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పిల్లలకు తప్పుడు వీడియోలు చూయించినా, ఆన్లైన్లో ఫిజికల్గా మాటలతో కూడా అబ్యూస్ చేసినా కూడా ఈ శిక్ష వర్తిస్తుంది. లైంగిక వేధింపులు చేస్తే కనీసం 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు జైలు శిక్ష ఉంటుంది. కొన్నిసార్లు ఉరి శిక్ష కూడా వేయవచ్చు. కోర్టు బాధితుల వివరాల గురించి రహస్యంగా ఉంచుతుంది. 1 ఇయర్లోనే కేసు వివరణ పూర్తయ్యేలా ఉండాలని చట్టం చెబుతుంది. చిన్నపిల్లల భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పోక్సో చట్టం గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.